వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఈ రోజు నుండి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని రాపూరు ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం తెలిపారు. రాపూరు మండలంలో ఉన్న 33 గ్రామాల్లో రోజుకి ఒక గ్రామం చొప్పున ఈ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని, ఈ రెవెన్యూ సదస్సులో భూ వివాదాలపై, ఇతర సమస్యలపై 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ తెలుపుతూ, ఈ రెవెన్యూ సదస్సును రాపూరు మండల రైతులు, మండల ప్రజలందరూ ఉపయోగించుకోవాలని రాపూరు ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం తెలిపారు. ఈ రోజు గిలోగ్బాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించామని ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం తెలుపుతూ, అనంతరం గిలగపాడు గ్రామంలో వచ్చిన అర్జీలను పరిష్కారం చేస్తామని రాపూరు ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ తెలిపారు. రాపూరు మండలంలో ఈ రోజు నుంచి జనవరి 9వ తారీఖు దాకా గ్రామ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. మండలంలో ఉన్న 33 గ్రామాల్లో కూడా రోజుకో గ్రామంలో చొప్పున రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సుల్లో రెగ్యులర్గా ఉండే సర్వీసెస్ కాకుండా మిగిలిన సమస్యలు రెవెన్యూకి సంబంధించి ఏవైనా ఉన్నా కానీ ఈ రైతులు వచ్చి ఈ సభకి హాజరయ్యి వాళ్ళ అర్జీ ఇచ్చి అక్కడే పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే రోజంతా ఉంటాం కాబట్టి భూమి మీదకి పోయి సర్వే చేయడం కానీ, రికార్డులు పరిశీలించి ఇక్కడే కరస్పాండెన్స్ ఏదైనా లెటర్ రాయాలంటే పై అధికారులకు రాయటం కానీ, ఇక్కడే చేయటం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న రెవెన్యూకి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. 33 గ్రామాల్లో కూడా జరుగుతుంది జనవరి 9 దాకా. ప్రస్తుతం ఈరోజు మొదట్లోనే గిలకపాడు గ్రామంలో జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 6 అర్జీలు వచ్చినాయి అవసరం నంబర్స్. వీటిని ఈరోజు సాయంత్రం లోపల లెటర్లు రాసి పై అధికారులకు పంపించి ఇక్కడ పరిష్కారం చేయాల్సిన ఇక్కడే చేస్తాము. భూమి మీదకి పోయి ఒక 2-3 సమస్యలు సర్వేయర్లు 3 వచ్చినాయి ఇప్పటిదాకా. ఇప్పుడే చూసి వాటికి హద్దులు చూపించి వచ్చేస్తారు సాయంత్రం లోపలికి. ఇదే విధంగా మండలంలో అన్ని గ్రామాల్లో ప్రజలు వీటిని సద్వినియోగం చేయమని కోరుకుంటున్నాను.